అనంత పద్మనాభ స్వామి దేవాలయం అంటే అందరికీ గుర్తొచ్చే క్షేత్రం కేరళలోని తిరువనంతపురంలోనిది. కానీ ఆ పరమాత్మ అనంతమైన కృపచేత అంతటా ప్రత్యక్షంగాను పరోక్షంగాను మనని తరింపజేయటానికి అంతర్యామి అయి భాసిల్లుతున్నాడని అనడానికి నిదర్శనంగా ఇక్కడే మన దగ్గరలోనే ఎక్కడో అక్కడ ఏదో ఒక చోట స్వయంభూగా వెలిసి మనల్ని బ్రోచుతున్నాడు. తెలంగాణ ప్రజల అదృష్టం కొద్దీ ఆ స్వామి యొక్క అనన్యమైన కృపచేతను అనంతగిరిలో లానే కొత్తూరు మండలం పెంజెల్ల గ్రామంలో ఆ అనంత పద్మనాభ స్వామి స్వయంభూగా వెలిశాడు. ఇది సుమారు 700 సంవత్సరాల క్రితం జరిగిన యథార్థమైన అందమైన దైవలీల. ఈ పుణ్యభూమిలో ఇక్కడి ప్రజలను అక్కున చేర్చుకోవడానికి, మనందరి మనస్సులను ఆయన ప్రేమతో నింపడానికి ఆడిన ఒక భగవద్లీల. పూర్వం ఈ ప్రాంతంలో కొంతమంది ఆలమందలను కాచేవారి దగ్గరికి ఒక బాలుడు వచ్చాడు. వారు ఆ బాలుడిని చూసి, ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏం కావాలి అని అడిగితే ఆ బాలుడు ఇలా చెప్పాడు, నేను చాలా దూరం నుండి వచ్చాను, నాకు ఇక్కడ ఎవ్వరూ తెలియదు, దాహంగా ఉంది అన్నాడు. వారు వెంటనే పాలు పితికి ఆ బాలుడు తాగడానికి ఆ పాలిచ్చారు. ఆ బాలుడి అలసటను దాహాన్ని తీర్చారు. రాత్రికి భోజనం కూడా ఏర్పాటు చేస్తామని వారు చెప్పారు. సరే, అప్పటిదాకా నేను ఇక్కడే నిద్రపోతాను అని చెప్పి ఒక ప్రక్కనే సేద తీరాడా బాలుడు. వారు వారి పనంతా అయిపోయి రాత్రి అయ్యేసరికి బాలుడి సంగతి మర్చిపోయి ఇంటికి వెళ్ళిపోయారు. వారు ఇంట్లో నిద్రపోతుండగా ఒక ఇద్దరికి ఆ బాలుడి విషయం గుర్తొచ్చి హడావుడిగా ఆ బాలుడు సేద తీరుతానని చెప్పిన చోటికి పరిగెత్తుకెళ్లారు. చూస్తే అక్కడ ఒక 2 అడుగుల పొడవున సాక్షాత్తు శ్రీదేవి భూదేవి సమేతంగా అనంత పద్మనాభ స్వామి శయనిస్తూ కనిపించాడు. అప్పుడు వారికి అర్థమైంది, వారిని కరుణించడానికే ఆ స్వామి ఈ లీల చేశారని. అప్పటి నుండి ఆ గ్రామస్తులు ఆ విగ్రహానికి పూజలు చేస్తూ స్వామి సేవలో తరించిపోసాగారు. గ్రామ పెద్దలు పెద్ద ఎత్తున దేవాలయాన్ని నిర్మించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. కానీ ప్రతిసారి ఏదో ఆటంకం. దేవాలయ నిర్మాణం సాగేది కాదు. వారికి దిగులు పట్టుకుంది. అపచారం ఏదైనా జరిగిందేమో అని సందేహంతో కుమిలిపోసాగారు. అప్పుడు స్వామి ఒక భక్తురాలి కలలో వచ్చి, దిగులు చెందకూడదని, ఆయనకు పెద్ద ఆలయం అవసరం లేదని, పైకప్పు వద్దని చెప్పారు. ఆయనకు దక్షిణాన ఒక ఆలయం నిర్మించమని చెప్పారట. అలా వచ్చిందే ఇప్పుడు మనం చూస్తూ ఉన్న భక్తులు నిర్మించుకున్న శ్రీ భూ సమేత అనంత పద్మనాభ స్వామి దేవాలయం. ఎక్కడ ఉన్నా పరమాత్మను పొందగలగటానికి అన్నింటికన్నా ముఖ్యమైనది ఆ స్వామికి మనస్సును సమర్పించటమే. అలా మనం మనస్సు ఉంటే ఆ స్వామి అంతటా ఉన్నాడు, మనకు దర్శనం ఇస్తాడు అనటానికి ఈ క్షేత్రమే ఒక నిదర్శనం. ఇలాంటి స్వామివారి లీలలు అనంతం. అందుకే ఆయన అనంతుడు, అనంత పద్మనాభ స్వామి. అంటే మాది చాలా దూర ప్రాంతము అని చెప్పాడంటే ఆ కురవాడు. సరే అయితే ఉండు, మేము భోజనం పెడతాము అని చెప్పారు. అయితే నేను ఇక్కడే పడుకుంటాను మీరు వచ్చేంత వరకు అన్నాడట ఆ స్వామివారు. ఆ ఆవులు కాసేవాళ్ళు ఆ ఆవులు కాయడంలో పడి సాయంత్రం వరకు ఆ కురవాడిని మర్చిపోయారు. ఆ స్వామివారు మాత్రం అక్కడే ఉన్నారు. రాత్రి ఎప్పుడో గుర్తుకు వచ్చి ఇద్దరు పరిగెత్తుకుంటూ వచ్చారట అక్కడికి. వస్తే ఆ స్వామివారు ఇద్దరు దేవేరులతో సహా శిలారూపంలో ఉన్నారట అక్కడ. సామాన్యంగా చేతితో మొలిచిన శిల పెద్ద పెద్ద రాళ్ల మీద మాత్రమే బాగా మొలచడానికి, అందంగా మొలచడానికి అవకాశం ఉంటుంది. కానీ ఆ స్వామివారు ఒక 2 అడుగులు మాత్రమే ఉంటాడు, చాలా అద్భుతంగా అందంగా ఉంటాడు. ఆ విధంగా చేతితో మొలవడానికి కుదరదనమాట. ఆ విధంగా స్వామివారు ఇద్దరు దేవేరులతో స్వయంభూగా వెలిశారు అక్కడ స్వామివారు. స్వామివారు స్వయంభూగా వెలిసినటువంటి సన్నిధానానికి బయలుదేరదాం పదండి. శంషాబాద్ నుండి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నదే మనం ఇప్పుడు దర్శించుకుంటూ ఉన్న స్వయంభూగా వెలిసిన ఆ స్వామివారు. 2 అడుగుల శిలను ఇలా మలచడం అసలు సాధ్యమే కాదు.
స్వామివారు స్వయంభూగా వెలిసినందుకు మనం ఆయన లీలా విలాసాన్ని, ఆయన స్వరూపాన్ని సాక్షాత్తు చూడగలుగుతున్నాము. ఈ వీడియోలు తీసేది మనం దైవ చింతనలో ఉండడానికి తోడ్పడాలని. వీలైన వారు వెళ్ళి దర్శనాధికాలు సేవలు చేసుకొని ధర్మ మార్గంలో తరించాలని. అలా చేయలేని వారికి ఈ వీడియో ద్వారా స్వామి దర్శనమిస్తున్నారు. మిగిలిన వారు దేవాలయానికి తప్పక వెళ్ళి వస్తూ ఉండండి. అంతటి పరమాత్మ మన దగ్గరికి వచ్చారు. మనం సాక్షాత్తు దర్శనం చేసుకుంటే ఆ అనుభూతే వేరు. భక్తుల రద్దీ ఉన్న దేవాలయాలకు ధర్మద్రోహుల పీడ ఉండదు. ఇలా మనం దేశంలో ధర్మాన్ని కాపాడుకున్న వారం అవుతాము. ప్రతి శనివారం ఇక్కడ మధ్యాహ్నం అన్నప్రసాదాన్ని ఇస్తున్నారు. ఈ ఆలయంలో నాకు మన ధర్మం కాని వాళ్ళెవరో పనిలో ఉన్నట్టు అనిపించి అర్చకులను అడిగాను. వారు చూస్తామన్నారు. కొంతమందికి ఇందులో తప్పేమీ కనిపించకపోవచ్చు. కానీ నాకు నా ఇల్లు ఎంత ముఖ్యమో దేవాలయం అంతకన్నా గొప్పది. నా ఇల్లు అంతే గొప్పది, ఎందుకంటే నా ఇంట్లో దేవుడున్నాడు. నా అభిప్రాయంలో దేవాలయంలో పనిచేసేవారు ఖచ్చితంగా ఆ దైవాన్ని తమ సర్వస్వమని భావించి సేవ చేయడమే మహాభాగ్యం అనుకోవాలి. అలాంటి వారికే ఆ దేవస్థానంలో పనిచేసే అర్హత ఉంటుంది. అలాంటి వారు ఇంకో మతంలో ఎందుకుంటారు? ఈ ధర్మంలోకే వస్తారు. కాబట్టి మీకు కూడా ఎక్కడైనా అధర్మానికి చోటుందో అనిపిస్తే తప్పకుండా ప్రశ్నించండి. అడిగేవారు ఉన్నారని తప్పు చేయాలనుకునే వారికి భయం ఉండాలి. ఓం నమో నారాయణాయ. శంషాబాద్ నుండి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నదే మనం ఇప్పుడు దర్శించుకుంటూ ఉన్న స్వయంభూగా వెలిసిన స్వామివారు.